వివరించింది. సో ఏమేమి వివరించింది, అసలు ఇది ఈ కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈ మండలానికి ఈ స్కూల్ ఎట్లా పనిచేస్తాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ఈ 2 రకాల బడుల్లో చదివే పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అందించాలని వేదికలో పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్న బడులనే బలోపేతం చేస్తూ వీటిని ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. గ్రామాల నుంచి ఆయా స్కూళ్లకు పిల్లలను తరలించేందుకు సుమారు 20 పెద్ద బస్సులు, 35 మినీ బస్సులు అవసరమని తెలిపింది. పెద్ద విషయమేం కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకోపోవడం, ప్రభుత్వమే బస్సులు పెడతాడు, ఇంకా మంచిది. వీటిని 6 విడతల్లో అమలు చేయాలని సూచించింది. తొలి విడత 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతి సెగ్మెంట్కు ఒక మండలం చొప్పున 100 మండలాల్లో ప్రారంభించాలని చెప్పి ప్రతిపాదన చేసింది. వీటి ద్వారా ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క స్కూల్ కూడా మూసివేయబోరని తెలిపింది. అయితే విద్యా కమిషన్ చేసిన సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 3 పబ్లిక్ స్కూళ్ళు ఇలా, ఆ 3 పబ్లిక్ స్కూల్ ఎట్లా, విద్యా కమిషన్